హైదరాబాద్ లోని ట్రాఫిక్ సంబంధించి సమాచారం అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా ఇద్దరు రిపోర్టర్స్ కిరణ్ అండ్ రంజిత్. ఫస్ట్ కిరణ్, హైదరాబాద్ లో చూసుకుంటే రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. అసలు ట్రాఫిక్ కి ప్రధాన కారణం ఏంటి కిరణ్? ఇప్పటికే ఏదైతే హైదరాబాద్కు సంబంధించి సాయంత్రం వేళల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది నిలుస్తుంది. ఫ్లైఓవర్ల మీద వెళ్లాల్సినటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల నిర్మించినటువంటి ఫ్లైఓవర్లన్నీ కూడా పూర్తిగా ఇంజనీరింగ్ వాళ్ళ పర్యవేక్షణలోనే కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టడం జరిగింది. దాని ప్రణాళికలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో దాదాపు 42 ఫ్లైఓవర్లకు గాను 38 ఫ్లైఓవర్లు పూర్తయిపోయాయి. ఆ ఫ్లైఓవర్లు కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. కానీ హైదరాబాద్ లో ట్రాఫిక్ కు సంబంధించి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసుతో పాటు జలమండలి అధికారులు సమన్వయంతో ఈ పనులన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో 2-3 ఫ్లైఓవర్ల పైన నీరు నిలిచేందుకు కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి క్లియరెన్స్ మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇలాంటి డ్రైవింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కావచ్చు, ప్రతి నెల కావచ్చు, ఈ వర్షాకాలంలో వీటిని ఖచ్చితంగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. వీటిని క్లీన్ చేయకపోవడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రైవింగ్ పాయింట్స్ నుంచి నీళ్లు కిందికి వెళ్ళవు. ఆ పైప్ లైన్ ఏదైతే ఉందో పూర్తిగా మట్టితో కూరుకుపోయినటువంటి పరిస్థితి. నిన్న మొన్న చేయాల్సినటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మొదలు పెట్టారు. కేవలం ఈ గ్రిల్స్ మీద మాత్రమే మట్టిని తొలగించారు. కానీ లోపల ఉన్నటువంటి పైప్ ఏదైతే ఉందో ఆ పైపును కూడా క్లీన్ చేయనటువంటి పరిస్థితి. దాని కారణంగా దీని మీద నీళ్లు నిలుస్తూ ఉంటాయి. ప్రతి చోట 1 మీటర్ పొడవున ఉన్నటువంటి ఈ డ్రైవింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అడుగడుగున మీటర్కు ఈ డ్రైవింగ్ పాయింట్స్ ఉంటాయి. వీటిని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులకు అప్పచెప్పినప్పుడు గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఎమర్జెన్సీ టీములు పనిచేస్తూ ఉండేవి. దాదాపు 150 డివిజన్లలో 150 టీములు పనిచేస్తాయి. ఒక్కో టీంలో దాదాపు 6 ఉంటారు. ఎక్కడైనా వర్షం పడ్డా కానీ, లేదంటే చెట్టు విరిగిపోయినా కానీ, లేదంటే ట్రాఫిక్ కు సంబంధించి అంతరాయం ఏర్పడ్డా, మ్యాన్ హోళ్లు తెరిచి ఉన్నా, అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం పేరుకుపోయినా వాటన్నిటిని కూడా పూర్తిగా గతంలో జిహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఎమర్జెన్సీ టీంలు చేస్తూ ఉండేవి. కానీ ఈ సంవత్సరం మాత్రం హైడ్రాకు అనుభవం లేదు, హైడ్రాలో సిబ్బంది లేరు. కనీసం హైదరాబాద్ పైన కనీసం పట్టు లేనటువంటి హైడ్రాకు ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా మాత్రమే ఇప్పుడు పనిచేస్తూ ఉంది. దీనిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ కానీ కూల్చేటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్ కు సంబంధించి ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా కనీసం ఒక ప్రణాళిక చేపట్టడం కానీ, ఒక ముందస్తు చర్యలు కానీ తీసుకోవడంలో తీవ్రంగా హైడ్రా విఫలం చెందింది. సబరైనటువంటి సిబ్బంది కూడా హైడ్రాలో లేరు. అటు ఇంతకాలం సిగ్నల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి రైట్. అయితే కిరణ్, ఇంకొక విషయం అంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడేటివే, వర్షాలు వచ్చేటివే. అండ్ ఇట్లాంటి సమయంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది అని అంటే ఇది ఖచ్చితంగా మెయింటెనెన్స్ లోపమే అని అనుకోవచ్చా కిరణ్? ఖచ్చితంగా మెయింటెనెన్స్ లోపమే. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ల పైన ఉన్నటువంటి చెత్తా చెదారం కావచ్చు, కూరుకుపోయినటువంటి మట్టి కావచ్చు, డ్రైవింగ్ పాయింట్స్ ను ప్రతి క్షణం దాదాపు 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మట్టి అంతా కూడా డ్రైవింగ్ పాయింట్స్ లో కూరుకుపోయి మట్టి అంతా కూడా కిందికి వెళ్తుంది. కాబట్టి ఆ నీళ్లు కిందికి వెళ్లేటువంటి అవకాశం ఉండదు. ఫలితంగా పూర్తిగా ఫ్లైఓవర్ల పైన నీరు నిలిచినటువంటి పరిస్థితి. దాని మీద విపరీతంగా ట్రోల్ చేయడంతో కొంతమంది కూడా పోయేటువంటి వాళ్ళు కూడా ఈ డ్రైవింగ్ పాయింట్స్ ను కూడా చూపెట్టి దీన్ని మెయింటైన్ చేయాల్సింది ఎవరు, ఫ్లైఓవర్లు నిర్మించారు మంచి ప్రభుత్వమే. కానీ వీటిని ఏర్పాటు చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డ్రైవింగ్ పాయింట్స్ ను క్లీన్ చేయకుండా, పూర్తిగా మెయింటైన్ చేయకుండా గత ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసేటువంటి పని చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టాలంటూ కూడా నగరవాసులు కోరడంతో మొద్దు నిద్ర వీడి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు హైడ్రా అధికారులు వెనువెంటనే చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయి. నిత్యం ఖచ్చితంగా వీటిపైన మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రియా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.